తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ మళ్ళీ అప్పలసూరి క్యారెక్టరేషన్కి వస్తే సో సినిమా చూసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీ క్యారెక్టర్కి సంబంధించిన సీన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి మిస్ అవుతున్నాయి అని చెప్పేసి ఆర్డర్లో ఎంత ఫుటేజ్ మీ సీన్స్ తీసేస్తుంటారు అంటే మీనే కదా ఇంకా సినిమాలో చాలా సీన్స్ మిస్ అయినట్టున్నాయి. మీరు విజయవాడ ఈవెంట్లో చెప్పిన డైలాగ్ కూడా బ్యూటిఫుల్ డైలాగ్, అది సూపర్ ఎమోషన్ ఉంది. సో ఆ డైలాగ్ కూడా లేదు సినిమాలో, మళ్ళీ యాడ్ చేసే ఛాన్స్ ఉంటుందా? సినిమాలో యాడ్ చేసే ఛాన్స్ అయితే నాకు కనపట్ల. చేస్తే బాగుంటుంది నాకు ఉంది. ఎందుకంటే మోర్ దెన్ మీరు చెప్పినట్టు ఆ ఎమోషన్, ఆ డైలాగు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక్క డైలాగు చాలా క్యారీ చేస్తుంది మెసేజ్. అంటే సెకండ్ హాఫ్ అంతా హీరో పడే కష్టం ఆ డైలాగుల్లోనే ఉంటుంది కదా, ఆ ఎమోషనే కదా క్యారీ చేసేది. అది ఉండుంటేనే బాగుండేదని నా ఫీలింగ్. అవి కాకుండా తనకి నాకు మధ్యలో ఉన్న బాండింగ్ సీన్స్, మంచి సీన్స్ ఉన్నాయి, అవి కూడా పడలా. సో ఇదొక్కటే నేను పర్సనల్గాను ఫీల్ అవుతున్నాను, అప్పలసూరిగా కూడా ఫీల్ అవుతున్నాను, రెండు రకాలుగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది కథ, అదే బుచ్చితో డిస్కషన్ మనం ఇందాక ఇంటర్వ్యూ చేస్తే అది లెంగ్త్ ఎక్కువైపోయింది సార్ అంటే చెప్పారు, తప్పే అది. అది బాగుంటే ఎందుకు లింక్ అవుతుంది, బాగోపోతే లింక్ అవుతుంది. నువ్వు బోరు కొట్టిస్తుంటే లెంగ్త్ అవుతుంది, అట్లా అనుకుంటే వేరే తీయచ్చు. నువ్వు 4 గంటల సినిమాలు చూస్తున్నారు, 5 గంటల సినిమాలు చూస్తున్నారు, నువ్వు బాగా తీస్తే అది అట్లాంటిది ఏమి ఉండదు అనేది నా ఫీలింగ్ కూడా. కాకపోతే దాన్ని అందే అది ఎట్టగా యూట్యూబ్లో ఇప్పుడు రిలీజ్ చేస్తామండి ఆ సీన్ తన్నాను, సరే అదన్నా చేయండి, లేకపోతే నాకు ఇవ్వండి, నేనన్నా ఇన్స్టాలో వేసుకుంటా. బికాజ్ అంత ప్రేమించా క్యారెక్టర్ని, సినిమాలో ఉన్న వాళ్ళందరినీ. సో అది ఒక నా లైఫ్లో కూడా 2.5 years అదొక ఘట్టం కదా, సాలిడ్ ఫీలింగ్ పెద్ద అనే సినిమా. అంటే ఎందుకు ఆ క్యారెక్టర్తో నేను కూడా ఎందుకు అంత లవ్లో పడ్డామంటే సార్, ఒక గాయం లాంటి సినిమా తీసిన హీరో ఆ బట్టలు ఆ డ్రాయర్ మీద బురదలో పడి అది క్లోజ్ షాట్ అర్థమవుతుంది, అది డూప్ కాదు ఏం కాదు, చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాంటి సీన్కి కూడా ఒప్పుకున్నాడంటే ఆ వ్యక్తి ఆ క్యారెక్టర్ని ఎంత బలంగా నమ్మి ఉండాలి, ఆ పెయిన్ని ఎంత సీరియస్గా తీసుకొని ఉండాలి, అర్థమవుతుంది. దానికి డిస్కషన్ జరిగింది రాజా, ఆనెస్ట్లీ. అవసరమా వచ్చి మరి బట్టలు వడదీసి అని అడిగా. తను పాపం ఈనేసి సార్ వద్దంటే చెప్పండి పర్లేదని. సో నేను ఆలోచించా, అంటే 2 reasons. వన్ థింగ్ ఇస్ నా బ్యాక్ వీక్, అది కనుక ఇరిగిందంటే ఇంకా అక్కడే ఉంటా, ఆ మట్లోనే పడుకుంటా. సో అదొక రీజను. రెండోది ఎక్కువ అవుతుందా అనేది అనుకున్నా, కానీ అది పండింది. ఇప్పుడు మీరు ఎత్తుతున్నారంటే ఆ టాపిక్, ఆ షాట్ వెరీ క్రూషియల్ అయిపోయింది, నాకు ఆయువు పట్టు అయిపోయింది ఆ షాట్. సో డెఫినెట్గా వర్కౌట్ అయిన షాట్. అండ్ మీ పైన నాకు ఒక చిన్న విమర్శ ఉంది, అడగొచ్చా? సినిమాకి సంబంధం లేదు, ఈ పర్సనల్ లైఫ్కి సంబంధించి. ఇల్లు అమ్మేసిన తర్వాత ఇల్లు ఖాళీ చేస్తున్నారు, ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా 3 కోట్ల రూపాయలు అప్పు మిగిలి ఉంది, నేను వైజాగ్లో లెజెండ్ షూటింగ్లో ఉన్నాను అని చెప్పారు. సార్ అది కరెక్టేనా? ఎందుకంటే జీవితంలో మిమ్మల్ని నమ్ముకొని ఒక పర్సన్ వచ్చారు, సో వారికి ఆ ఇల్లు ఖాళీ చేయడం అంటే, నా ఇంట్లో నేను చూశాను, అలా ఇల్లు ఖాళీ చేసి బయటకు వచ్చారు, ఎంత పెయిన్ ఉంటుందో పిల్లలకి, లేడీస్కి. మా నాన్నగారు అలా వెళ్తున్నప్పుడు ఆ క్షణంలో మీరు అక్కడ ఉండుంటే బాగుండేది కదా. 100% ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నది కరెక్టే సార్. ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డోంట్ కేర్. ఇల్లు అమ్మేయటం, వీళ్ళ ఎమోషన్ ఆలోచిస్తే, పర్సనల్ ఎమోషన్ కనుక ఆలోచిస్తే ఐ షుడ్ హ్యావ్ బీన్ దేర్. సార్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఉండకూడదు అక్కడ. కరెక్ట్ సార్. బట్ నా సిచ్యువేషన్ అది, నేను లెజెండ్లో అక్కడ స్టక్ అయి ఉన్నాను. షూటింగ్ నుంచి వచ్చేసి అంత అనిపించలే నాకు. అండ్ ఈ విషయంలో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్. గ్రేట్ పర్సన్. డెఫినెట్లీ వాళ్ళు ఇప్పటి వరకు అప్పుడు అడగల, ఇప్పుడు అడగల. మీరు లేకుండా నేను ఖాళీ చేశాను ఇల్లు అనే టాపికే రాలే ఇంతవరకు. సో వాళ్ళు లైట్ తీసుకున్నారు, డెఫినెట్గా లైట్ తీసుకోవాలా, ఇబ్బంది పడి ఉంటారు, డౌట్ లేదు. బట్ దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్. సో ఏం చేస్తాం, అది అయిపోయింది, ఇక నా చేతిలో లేదు అది అని చెప్పి ఉన్న సినిమా కూడా దాన్ని ఇబ్బంది పెట్టి ఇక్కడికి వచ్చి వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ డూయింగ్ ఇట్. అట్లా ఫ్యామిలీ సపోర్ట్ నాకు విపరీతంగా ఉంది కాబట్టి ఐఎమ్ లివింగ్ ద వే ఐఎమ్ లివింగ్. సో అది ఎక్కడ మా ఫాదర్ దగ్గర నుంచి తీసుకున్నా, మా బ్రదర్స్ నుంచి, మా సిస్టర్ లాస్ నుంచి, మా వైఫ్ అండ్ మా ఫ్యామిలీ గురించి ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలే, ఎప్పుడు నన్ను అడగల. అంతపురం అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసేటప్పుడు డబ్బింగ్ చెప్తున్నాను, క్రూషియల్ డబ్బింగ్ అయిపోవాల్సిందే, సెన్సారు ఏదో ఉంటుంది కదా టెన్షన్. ఒక పక్క మా చిన్నమ్మాయికి ఎమర్జెన్సీలో ఉంది,
అంత టైంలో కూడా ఆవిడే చూసుకుంది, వైఫే చూసుకుంది. సార్ నేను ఎవ్రీ మినిట్ కాల్ చేస్తా ఉన్నా, వంశీ కూడా పాపం ఎవ్రీ మినిట్ కాల్ చేస్తూ ఉన్నాడు. వంశీ అక్కడే ఉన్నాడు నాతో, బట్ తను ఫోన్ చేసేది వేరే అస్ట్రాలజర్, ఏంటి పరిస్థితి, పాప పరిస్థితి ఏంటని. సో ఇంత టెన్షన్లో కూడా చేసాం, బట్ ఈ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకున్నారు. సార్ ఇది వాళ్ళకి నిజంగా నమస్కారం పెట్టాలి, నాకు కాదు ఇక్కడ. సో ఐ డోంట్ టేక్ క్రెడిట్. సార్ నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం కూడా వారి గురించి మీరు ఎక్కడా చెప్పరు, ప్రస్తావించరు. బట్ వారు పడిన పెయిన్ కూడా చెప్పుకోవాలి. ఇట్స్ వెరీ నైస్ వన్ యూ ఆస్, బికాస్ హ్యుమానిటీ మీద వెళ్ళారు మీరు, సార్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ గురించి ఆలోచించి మాట్లాడారు. చాలా మంచి విషయం. నేను మాట్లాడిన కాదు, ఆ ప్రస్తావన ఎప్పుడు రావట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు అసలు సినిమా ఇండస్ట్రీ కనెక్టెడ్ కాదు. అవును సో వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. నేను చెప్పినా చెప్పకపోయినా ఇంట్రెస్ట్ ఉండదు, చెప్పడం కూడా ఇష్టం లేదు వాళ్ళు. సార్ మా గురించి ఎందుకు చెప్తారు, మమ్మల్ని వదిలేయండి అని. సార్ మాల్కి వెళ్ళినా వాళ్ళు నా పక్కన నడవరు, ఎక్కడికి వెళ్ళినా పక్కన నడవరు, వెనకాల నడుస్తారు, లేకపోతే ముందు నడిచేస్తారు. సో వాళ్ళ గొడవ వేరు, వాళ్ళ లైఫ్ అది. సార్